జయ జయ శంకర హర హర శంకర. అద్వైతం కంచి పరమాచార్య అమృతవాణి. మనస్సు ద్వారా బ్రతుకుటలో లోపం. మనస్సు యొక్క అనుభవాల వల్ల సుఖపడుతున్నామని భావిస్తాం. దీనివల్ల నిజంగా సంతోషం అనుభవిస్తున్నామా? అణువు నుండి బ్రహ్మాండం వరకు మనము పరిశోధించామని సంతోషిస్తున్నాం. ఆ మనమంటే ఏమిటి? ఈ పదంపై పరిశోధించారా? మన స్థితి ఏమిటో తెలియక పై వాటిని పరిశోధించి ఏం ప్రయోజనం? అన్ని జ్ఞానాలకు జ్ఞానమైన దానిని, అన్ని సత్యాలకు పరమసత్యమైన దానిని పరిశోధించకుండా పై వాటిని కనుగొనడం వల్ల శాశ్వత ఆనందం లభిస్తోందా? మనలో చాలామంది ఆత్మశాస్త్రాన్ని చదవరు. ఆత్మను మురిపించే మనస్సుపైనే దృష్టి పెడతారు. మన నిజస్థితిపై కొద్దిపాటి కాలాన్ని కేటాయిస్తే ఒక శాంతమైన స్థితి మనలో ఉందని, అదే అన్ని పనులు మనం చేయడానికి కారణమని గ్రహిస్తారు. చివరకు అన్నీ అబద్ధమని తెలుసుకుంటారు. మనస్సు ఇచ్చే వాటితోనే తృప్తి పడకూడదు. ఏదో రాగం రావడమో, పొందిన వస్తువులు పోవడమో, బంధునాశమో జరిగితే మిగిలేది కోపం, భయం, చివరికి పిచ్చి పట్టడం, తటస్థించడం లేదా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.